నా పేరు మొక్క ఉపేందర్. నేను గట్కేశ్వర్ అన్నోజు కూడా వికలాంగుల కాలనీ ఇచ్చాను. నాది విద్యార్థులు వచ్చేసి MA, BEd, MEd, MPhD, PhD. అడిగితే చెప్తాను. ఇంట్రెస్ట్ అనేది ఉదయం మరి ఏం చేస్తున్నాం, ఎక్కడ ఎల్లకొచ్చినాం, ఇల్లు వచ్చినా అని చెప్పాను. నేను గట్కేశ్వర్ అన్నోజు వికలాంగ కాలనీ నుంచి వచ్చాను సార్. నా పేరు మొక్క ఉపేందర్. నాది విద్యార్థులు వచ్చేసి MA ఎకనామిక్స్, MA తెలుగు, BEd, MEd, MPhil, PhD. కానీ చదువుకున్న తగ్గట్టుగా ఉద్యోగాలు రాలేదు అన్న కారణం ఈ తెలంగాణ వస్తే జాబ్ వస్తాయని ఉద్యమం చేసినాం. తెలంగాణలో ఎంతోమంది పర్యాప్త విద్యార్థి ఆర్ట్స్ కాలేజ్ సాక్షి ఉస్మాన్ యూనివర్సిటీలో దీక్షలు చేసినాం. ఉద్యమం చేసిన ఫలితంగా తెలంగాణ వస్తే పక్కా జాబ్ వస్తున్న ఆశతోటి, కానీ ఆ యొక్క ఆశలు అడియాశలు అయిపోయింది. తెలంగాణ ఉద్యమం, ఈ తెలంగాణ ఉద్యమ పార్టీ అంటూ చెప్పుకుంటున్నట్టు TRS పార్టీ ఉద్యమంలో ఉద్యమకాలని పెట్టుబడేసి పరిపాలన చేశారు. మరో ఉద్యమం రానియకుండా కూడా వాళ్ళ ఉద్యమకాలని కులాల కొట్లాట సభ పెట్టినా కూడా సభని పాల్గొన్న విద్యార్థులను, నిరుద్యోగులను కూడా జైలు పాలు చేశారు. ఆ భయానికి ముందు రాలేక చదువుకున్న విద్యార్థులకు కూడా నిరుద్యోగులకి గొర్రెలను కాసుకోండి, బలను కాసుకోండి, వృత్తి పని చేసుకుని బతకండి అని చెప్పి వాళ్ళని ఆ విధంగా పంపడం జరిగింది, చూడడం జరిగింది. చిన్నచూపు చూడడానికి నీళ్లు అది ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రావడానికి కారణమైంది విద్యార్థులు ఏ విధంగా ఉద్యమం చేశారు, నీళ్లు, నిధులు, నియామకాలనే వాటితో డిమాండ్స్తో ముందుకు వచ్చారు. అలాంటిది పోయి నీళ్లు అన్నారు, ప్రాజెక్టుల పని అంటే అయిపోయింది. కాళేశ్వరం పరిస్థితి అట్లే అయిపోయింది. నియామకాలు అన్నారు, నియామకాలు లేవు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు మోసలోళ్ళు అయిపోయారు. 10 ఏళ్ల కాలంలో 30 లక్షల మంది నిరుద్యోగులు తయారు చేశారు. ఇకపోతే ఇక నిధులు అన్నారు, ఉన్న నిధులు ధనిక రాష్ట్రం అంటూ పేద రాష్ట్రంగా తయారైపోయాయి. ఇది చెప్పుకుంటూ పోతే రాష్ట్ర పరిస్థితి అట్టయిందనే ఉద్యమకారులు ప్లస్ నిరుద్యోగులు ప్రజలందరూ కూడా వీళ్ళు పెట్టిన పథకాలను కూడా పక్కన పెట్టి ఓట్లు కూడా వెళ్ళేది. ఈసారి వాళ్ళకి తగిన గుణపాఠం జరిగింది. ఈసారి ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తారో చూడాలి. కానీ ఇప్పుడు వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో, నిరుద్యోగుల పాలిటీ ఏ విధంగా చూస్తుందని చూస్తే అది కూడా అడియాసలు అయిపోతుంది. ఎందుకంటే మొన్న నిరుద్యోగులకి డిఎస్సీ వేసిండు, ఇది మెగా డిఎస్సీ అన్నాడు. అది మెగా డిఎస్సీ వాళ్ళు వేసిన దానికి కలిపి కొద్దిగా అదేది మెగా డిఎస్సీ అని పెట్టాడు. ఇక గ్రూప్ 1 అన్నాడు, 60 పోస్టులు కలిపి ఇదొక పెద్దది గ్రూప్ 1 పోస్టులు ఎక్కువ వేసిన అన్నాడు. కానీ జాబ్లు ఇంకా తీస్తే మస్తు జాబ్లు వెళ్తాయి. డిఎస్సీ టీచర్ పోస్ట్ ఎన్నో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, టీచర్ పోస్ట్ చేయొచ్చు. కానీ వీళ్ళకి అంటే టైం లేకుండా మన ఈ ప్రస్తుతానికి ఇది వేసిన తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ ఇయర్ వేస్తే వాళ్ళ యొక్క హోదాని వాళ్ళ యొక్క అనుకున్న మాట నిరుద్యోగుల పాలిట వాళ్ళకు వరంలాగా పార్టీ ప్రభుత్వం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ గెలిపించుకోవడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళు కూడా వినకపోతే వాళ్ళకి 5 ఏళ్ల కాలం ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ పార్టీ ఏది వస్తుందో వరకైతే వాళ్ళ మీద నమ్మకంతో ప్రజలు నిరుద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. మేము ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయలేక కూడా ఏదో రియల్ ఎస్టేట్ చేస్తూ మన జమికా డెవలపర్స్ దాంట్లో ఏం చేయాల్సి వచ్చింది, నిరుద్యోగులు అయి ఇలా చేసుకొని బతకాల్సి వచ్చింది. వాళ్ళు మమ్మల్ని ఆదరించారు, వాళ్ళు మాకు ఉపాధి చూపెడుతున్నారు. కాబట్టి నిరుద్యోగులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకొని బతకాల్సి వస్తున్న పరిస్థితి. ఆయన బతకాలంటే రియల్ ఎస్టేట్ అంటే మామూలు కాదు. ఆ పని చేసుకుని ఈ పాటి కోటేశ్వరం లేదు ఏం పడవ. ఇప్పుడు తెలుసుకున్నాం, మాకు జ్ఞానోదయం కలిగింది. ఈ చదువుదైన కనీసం 10 లక్షలు పెట్టి షాప్ పెట్టుకుని ఈ పాటి కోటి రూపాయలు సంపాదించడం 10 ఏళ్ళ అంతా టైం అంతా వేస్ట్ అయిందని ఈ విధంగా గుర్తించడం జరిగింది. నేను ఒక
అంతర్జాతీయ కవిరత్న అవార్డు కూడా పొందింది. గవర్నర్ చేత మీద అవార్డు తీసుకోలేదు. కవితలు రాస్తుంటా, పద్యాలు రాస్తుంటా. కరోనా టైంలో కూడా రాశా. మొన్న ఈ మధ్య ఒక 20 అవార్డుల దాకా తీసుకోవడం జరిగింది. ఒక 2000 ప్రశంస పత్రాలు వచ్చినాయి కవితల మీద. అదేవిధంగా వికలాంగులకి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వికలాంగులకి వాళ్ళకి 100 మంది 169 మంది వికలాంగులు ఇల్లు కాలం ఏర్పాటు చేయడం కోసం కష్టపడడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క వికలాంగులకు న్యాయం జరగడం ఉద్దేశంతో వాళ్ళ ఉపాధి పొంది వాళ్ళ బతుకు వాళ్ళ బతకాలను నాకు తెలిసినటువంటి ఒక అవగాహనతోటి వాళ్ళకి వాళ్ళ హక్కులు ఉపయోగించుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే విధంగా. అట్లాగే ఇలా ఒక పేపర్ విలేకరుగా, ఒక జర్నలిస్టుగా కూడా, ఒక వికలాంగ నాయకుడిగా కూడా, ఒక సమాజ సేవకునిగా ఇట్లా ఉండి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ అదే కాకుండా మన కరోనా వైరస్ సేవా సామ్రాట్ అవార్డు కూడా తీసుకోవడం కదా ప్రభుత్వం చేత, వికలాంగుల చైర్మన్ చేత. ఇంకా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి నిరుద్యోగిగా ఉంటూ ప్లస్ ఎన్నిక డెవలపర్స్ లో పనిచేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు